సో గతంలో కల్వకుంట్ల కవిత విషయంలో కూడా మీరు సజెషన్స్ చేసినట్టు విన్నాం. సో మరి ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఇబ్బంది సమయం అమ్మా. కేటీఆర్ కి. 4 గోడల మధ్యలో పడి కూర్చొని బాధపడక తప్పదు, ఆలోచన చెయ్యక తప్పదు, ఆచరణ ఎలా ఉండాలి అనే పావులు కదిపే అవకాశము ఉంది. కాబట్టి ఏంటంటే ఇబ్బంది సమయం మొన్ననే చెప్పాను. డిసెంబర్ 7 తర్వాత ఈ నిందలు పడటము, మాటలు రావటము, తద్వారా అది కదలలేని స్థితి, అంటే ఈ దాన్ని ఏమంటారంటే పాలుపోని విధంగా ఉంటుంది ఇబ్బంది సమయం నాన్న, తప్పదు అని చెప్పాను. అన్నట్టుగానే ఏదో ఈ మధ్య కొన్ని ఇబ్బందులు ఆయన ఎదురు చూస్తున్నారట, అంతే. నేను ముందుగానే చెప్పానమ్మా ఇది. అయితే 4 గోడల మధ్య అన్నారు, అంటే ఇంట్లో ఉండే 4 గోడల, లేదంటే జైల్లో ఉండే 4 గోడలు? జైల్లోనూ 4 గోడలే ఉంటాయి, ఇంట్లోనూ 4 గోడల మధ్యలో ఉంటే హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? అటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్థాయిలో ఉన్న వ్యక్తులు బయటికి రాలేని స్థితి అంటే ఏమిటమ్మా? శిక్ష కన్నా ఏమిటది? ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి రాగలుగుతున్నాడా? తిరగలుగుతున్నాడా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళగలుగుతున్నాడా? అసలు తన రంగంలో ఏ విషయమైనా పాలు పంచుకోగలుగుతున్నాడా? ఇది శిక్ష కాక ఇంకేమిటి? నలుగురికి తెలిసేలాగా వెళ్ళి ఆ కారాగారంలో 4 గోడల మధ్యలో ఉన్నా ఒకటే, ఇప్పుడు తాను ఉన్న స్థితి ఒకటే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటమ్మా? యావత్ భారతవనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఆ పుష్ప 2 అనే సినిమా మొదటి రోజు వచ్చిన కొన్ని వేల కోట్ల ఆదాయానికి ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా ఉన్నాడు? ఇది కదమ్మా కర్మ. ఇదేగా చెప్పా నేను. ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఆ స్థాయి నుంచి అట్టడుగు స్థాయికి పడిపోవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి పరమ దారుణంగా ఉంటుంది. భార్యా బిడ్డలకి దూరంగా ఉండాల్సిన స్థితి ఏర్పడుతుంది. చాలా చాలా సమస్యలకి గురవడం జరుగుతుంది అన్న. ఇప్పుడు జరుగుతుంది అదేగా, తప్పదమ్మా. సో కేటీఆర్ పరిస్థితి ఏంటంటారు మరి? ఈ రానున్న సమయంలో తను రాజకీయ పరంగా అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఎవరితోనే ఎక్కువ ఈ మాట్లాడాలు, చర్చలు, మీటింగ్లు, ఇలాంటి వాటన్నిటికీ కొంత సమయం దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. తన మీద వచ్చేటటువంటి ఈ నీలాపరిందలు కావచ్చు, ఎలిగేషన్స్ కావచ్చు, బ్లేమ్స్ కావచ్చు, కారణాలు ఏదైనా సరే కష్టకాలంలో ఇబ్బంది సమయంలో తప్పదు, అంతే. తనకి కొంచెం ఇబ్బంది సమయం నడుస్తుంది.